అమెరికన్ బ్రాండ్తో ఉన్నాను అండ్ దాని యొక్క హిస్టరీ కూడా ఉంది. 1941 నుంచి మనతో ట్రావెల్ చేస్తుంది. ఇంకొకటి, దీంట్లో ఓన్లీ ఎస్యూవీస్ మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అదేంటో కాదు, జీప్. ఎస్, మరి ఈరోజు నేను జీప్ కంపాస్తో ఆల్ సెట్ రివ్యూకి అంతా సిద్ధంగా ఉంది. సో జీప్, ఆర్ యూ రెడీ? ఎస్, రెడీ అంట. ఫస్ట్ మనము కంపాస్లో ఎక్స్టీరియర్ డిజైన్ అండ్ డైమెన్షన్స్ గురించి చెప్పడానికి రెడీ. అండ్ మనం ఇక్కడ ఎక్స్టీరియర్లో చూసుకుంటే ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇట్స్ 7 గ్రిల్డ్, ఇట్స్ 7 స్లాటెడ్ గ్రిల్. 7 స్లాటెడ్ గ్రిల్ అన్నది ఇట్స్ సిగ్నేచర్ ఫర్ ద జీప్ వెహికల్స్. 7 గ్రిల్ అన్నదానికి కూడా నా దగ్గర ఆన్సర్ ఉంది. ఎందుకు అని అంటే 7 కాంటినెంట్స్లో జీప్ అన్నది సేల్స్కి అవైలబుల్ ఆల్ టైమ్ ఉంటుంది అనేసి. సో దిస్ ఈజ్ అ సిగ్నేచర్ ఆఫ్ జీప్. సో మనం ఫ్రంట్ గ్రిల్ దగ్గర చూసుకోవచ్చు, హియర్ ఈజ్ అ ఫ్రంట్ కెమెరా. సో ఫ్రంట్ కెమెరా కాకుండా 360 డిగ్రీస్ కెమెరా కూడా మనకి కంపాస్లో అవైలబుల్ ఉంది. కమింగ్ టు ద సైడ్ ప్రొఫైల్ ఆఫ్ ద కంపాస్. సో సైడ్ ప్రొఫైల్లో చూసుకుంటే ఇక్కడ ఇది ట్రొపోజోడియల్ వీల్ ఆర్చ్ అని అంటారు. సో ఈ ట్రొపోజోడియల్ వీల్ ఆర్చ్ వచ్చేసి ప్రతి జీప్ వెహికల్లో ఉంటుంది. సో ఈ ఆర్చ్ కూడా ఇట్స్ అ సిగ్నేచర్ ఫర్ ఆల్ ద జీప్ వెహికల్స్. ఇక టైర్ ప్రొఫైల్కి వస్తే మనకి 225/55 R18 ప్లస్ ఇట్స్ అన్ 18 ఇంచెస్ డైమండ్ కట్ అలాయ్స్ అనేది వస్తుంది. అండ్ మనకి సైడ్ లుక్ నుంచి చూసుకుంటే మాత్రం ఇది బాగా అట్రాక్టింగ్ లుక్ అనేది చెప్పండి. సైడ్ ప్రొఫైల్లో చూసుకుంటే అట్రాక్టింగ్ థింగ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, డ్రైవర్ సైడ్ డోర్లో మనం చూసుకుంటే ఇక్కడ కంపాస్ అనే బ్రాండింగ్ వచ్చేసి మనకి గన్ మెటాలిక్ గ్రే ఫినిషింగ్ తోటి అట్రాక్టింగ్ లుక్తో ఇవ్వడం జరిగింది. అండ్ మనము టాప్ అండ్ వేరియంట్లో చూసుకుంటే ఇట్ విల్ బి ఏ డ్యూయల్ టోన్. డ్యూయల్ టోన్ అనగానే మనకి రూఫ్లో బ్లాక్ ఫినిషింగ్ వస్తుంది, కానీ ఇక్కడ బ్లాక్ కాకుండా అట్మాస్ఫిరిక్ గ్రే ఫినిషింగ్ తోటి ఇంకా అట్రాక్టింగ్గా తయారైంది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర ఉన్న కంపాస్ వచ్చేసి ఇట్స్ ఏ టాప్ అండ్ ఎస్ మోడల్. సో ఎక్స్టీరియర్ ఫీచర్స్ వచ్చేసరికి మనకి హెడ్ లైట్స్ విత్ ఆల్ ప్రొజెక్టెడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, దాంతో పాటు మనకి ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఎట్ కార్నరింగ్ ల్యాంప్స్ ఫీచర్స్తో మనకి ఇవ్వడం జరిగింది. ఇంతే కాకుండా మనకి రేర్ టైల్ లైట్స్ కూడా ఎల్ఈడి ఇవ్వడం జరిగింది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉన్నది. ఇంకొక విషయము, ఒక సిగ్నేచర్ ఉంది మనకి. ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్లో మనం చూసుకుంటే ఓన్లీ ఫ్రంట్ 2 వీల్స్కి మాత్రమే మనకి డిస్క్ బ్రేక్స్ అనేది ఉంటుంది. కానీ జీప్లో ఉన్న బేసిక్ మోడల్ నుంచి టాప్ ఎండ్ వరకు కూడా ఆల్ వెదర్ డిస్క్ బ్రేక్స్ అనేది ఉంది. సో 4 వీల్స్కి డిస్క్ బ్రేక్స్ అనేది అవైలబుల్ ఉంది. సో ఎంత స్పీడ్లో వెళ్ళినా కానీ సేఫ్టీ ఈజ్ ఫస్ట్ అంటుంది జీప్. రేట్ ప్రొఫైల్ ఆఫ్ కంపాస్ డీటెయిల్గా చూద్దాము. ఎస్, మరి రేట్ ప్రొఫైల్లో మాత్రం చాలా అట్రాక్టింగ్ లుక్ అన్నది అనిపిస్తుంది. అండ్ ఇట్స్ ఏ సింగిల్ టచ్ టైల్ డోర్ ఓపెన్ అవుతుంది అండ్ ఇట్స్ సింగిల్ టచ్ ఫర్ ద క్లోజింగ్. ఇక్కడ మనం చూస్తే ఇట్స్ 480 లీటర్ బూట్ స్పేస్ అనేది మనకుంది. అండ్ మనకి 2-in-1 పార్సిల్ ట్రే అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం స్పేర్ టైర్ చూసుకుంటే ఇట్స్ 16 ఇంచ్ టైర్ మనకి ఇస్తున్నారు. సో ఇది ఒక యాంటీ పించ్ టైల్ గేట్. రేర్ వ్యూ గ్లాస్లో చూసుకుంటే మనకి హీటింగ్ ఎలిమెంట్ దగ్గర మనకి మౌంటైన్ డిజైన్ అన్నది రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఈ మౌంటైన్ డిజైన్ వచ్చేసి ఈ వెహికల్ యొక్క క్యాపబిలిటీ ఎంత హిల్ మీదకైనా కానీ వెళ్తుంది అన్నది రిప్రజెంట్ చేస్తుంది. దీంతో పాటు మనకి వాటర్ డ్రాగన్ని కూడా ఇచ్చారు. సో ఈ వాటర్ డ్రాగన్ రిప్రజెంట్ చేయడం ఏంటంటే మనకి వాటర్ బోర్డింగ్ కూడా క్యాపబిలిటీ ఉంది జీప్ కంపాస్లో అనేది మాత్రం చూడగానే మనకి 2 ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇంత అట్రాక్టింగ్ రేర్ లుక్ అనేది మనకి జీప్ కంపాస్లో కనిపిస్తుంది. రేర్ సీట్ కంఫర్ట్ ఎట్లుంది ఏంటనే చూద్దాం, ఇంకా ఫీచర్స్ ఏముందని చూద్దాం. ఎస్, సో కమింగ్ టు ద రేర్ సీట్ కంఫర్ట్, మనకి రేర్ ప్యాసింజర్ సీట్కి వచ్చేసరికి మనకి బెస్ట్ ఇన్ క్లాస్ అండర్ థై సపోర్ట్ ఉంది. అంతేకాకుండా మనకి ఇక్కడ కింద ఫుడ్ వెంటిలేషన్ అన్నది ఇవ్వడం జరిగింది. అండ్ ఆ ఫుడ్ వెంటిలేషన్లో కూడా మనకి కూల్ అండ్ హీట్ వెంటిలేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి బ్యాక్ బోత్ ద సైడ్స్ ఉంది. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు ఏసీ వెన్ అండ్ ఏసీ అడ్జస్టబుల్, USB పోర్ట్,
మనకి ఇంకా ఎలక్ట్రిక్ సాకెట్ కూడా ఇవ్వడం జరిగింది 12 వోల్ట్. అండ్ ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు. ఆర్మ్ రెస్ట్కి మనకి 2 కప్ హోల్డర్స్ కూడా ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రేర్ ప్యాసింజర్ కంఫర్ట్స్ ఇన్ జీప్ కంపాస్ 2024 ఫేస్ లిఫ్ట్. సో ఇంజన్ వచ్చేసి మనకి ఈ వెహికల్లో 2000 cc డీజిల్ ఇంజన్, మల్టీ జెట్ ఇంజన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఇంజన్ వచ్చేసి మనకి 170 హార్స్ పవర్, 350 న్యూట్రన్ మీటర్ టార్క్ పవర్. ఇంజన్ వచ్చేసి మనకి 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కాంబినేషన్లో వస్తుంది. ఇక ఆటోమేటిక్ 9 స్పీడ్ టాప్ కన్వర్టర్ గేర్ బాక్స్లో స్పెషల్ ట్రాన్స్మిషన్ అనేది ఉంది. సో మనకి ట్రాన్స్మిషన్ తెలియకుండానే స్మూత్ గేర్ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. ఈ కార్లో ప్రతి ఒక్క గ్లాస్ వచ్చేసి యూవీ కట్ గ్లాస్. యూవీ కట్ మాత్రమే కాకుండా మనకు ఒక గ్రీన్ కలర్ హ్యూ ఉంటుంది. దానివల్ల మనకు బయట ఉండే అల్ట్రా వైలెంట్ రేస్ డైరెక్ట్గా స్కిన్కి ఎఫెక్ట్ కాకుండా కార్ క్యాబిన్లోకి ఆ యూవీ రేసెస్ డైరెక్ట్ రాకుండా కాపాడుతుంది. ఇక సేఫ్టీ ఫీచర్స్కి వచ్చేస్తే మనకి 60+ యాక్టివ్ సేఫ్టీ ఫీచర్స్ అనేది ఇచ్చారు. దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది. సో ఆల్ 60 సేఫ్టీ ఫీచర్స్ ఆర్ ఆల్ టైమ్ యాక్టివ్గా ఉంటుంది. ఇక మనము సేఫ్టీ రేటింగ్ చూసుకుంటే యూరోపియన్ ఎన్క్యాప్లో మనకి 4 స్టార్ రేటింగ్ ఉంది. గ్లోబల్ ఎన్క్యాప్ చూసుకుంటే మాత్రం మనకి 5 స్టార్ రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్ఫోటైన్మెంట్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే, బ్లూటూత్ ఆడియో స్ట్రీమింగ్, మీడియా హబ్కి వచ్చేస్తే మనకి యూఎస్బీ పోర్ట్, రేర్ యూఎస్బీ పోర్ట్ అండ్ 12 వోల్ట్ పవర్ అవుట్లెట్ ఇవ్వడం జరిగింది. ఇక యూ కనెక్ట్ చూసుకుంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అండ్ స్పీకర్స్ వచ్చేసి మనకి 9 స్పీకర్స్. కంపెనీ మనకి అల్పైన్ స్పీకర్ సిస్టమ్ విత్ యాంప్లిఫైయర్ అండ్ సబ్ వూఫర్, ఇంటిగ్రేటెడ్ వాయిస్ కమాండ్ అండ్ నావిగేషన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది జీప్ కంపాస్ స్పోర్ట్స్ ఎస్ వర్షన్లో. సో ఇప్పటివరకు మనము జీప్ కంపాస్ 360 డిగ్రీస్ ఎక్స్టీరియర్ అండ్ వెహికల్ ఇంటీరియర్ మొత్తం డిజైన్కి అండ్ మనకిన్న ఫీచర్స్ అన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు డ్రైవ్ చేసి పర్ఫార్మెన్స్ ఏందన్నది చూద్దాం. సో లెట్స్ గో ఫర్ డ్రైవ్ విత్ జీప్ కంపాస్. చాసీ స్ట్రెంత్ వచ్చేసి మనకి ఈ ఎస్యూవీకి రాక్ సాలిడ్ కోర్ స్ట్రాంగ్ యూని బాడీ స్ట్రక్చర్తో మనకి బిల్డ్ చేశారు. అప్రాక్సిమేట్లీ మనకి 70% ఆఫ్ హాట్ స్టాంప్డ్ స్టీల్ అన్నది ఇన్బిల్డ్ చేయడం జరిగింది. ఇక అప్ హిల్ డ్రైవ్ చూసుకుంటే మనకి అప్ హిల్ డ్రైవ్లో ఈ ఫీచర్ మనకి కార్ని కొండపైకి ఎక్కిస్తుంటే అప్పుడు మనకి బ్రేక్ పెడల్ నుంచి మనం యాక్సిలరేషన్ షిఫ్ట్ అయ్యే లోపు కూడా ఆ డ్యూరేషన్లో ఒక 3 seconds వరకు కూడా వెహికల్లే హోల్డ్ చేయడం జరుగుతుంది. ఈ హిల్ స్టార్ట్ అసిస్ట్ ఈజ్ అ మెయిన్ రోల్ ఫర్ ద సేఫ్టీ అండ్ కంఫర్ట్ ఆన్ అప్ హిల్ డ్రైవ్స్ అని చెప్పొచ్చు మనం.
this is all about Jeep Compass 2024 off-roading performance. ఒక్కసారి సిటీ డ్రైవ్ ఎట్లుంది అన్నది చూద్దాం. ఇక ఫ్యూయల్ ఎఫిషియన్సీ చూసుకుంటే మనకి సిటీ డ్రైవ్లో 10 నుంచి 11 కిలోమీటర్స్ పర్ లీటర్ ఇస్తుంది. ఇక హైవే డ్రైవ్ చూసుకుంటే మనకి యాజ్ పర్ కస్టమర్స్ నుంచి రివ్యూ తీసుకుంటే మనకి 16 నుంచి 17 కిలోమీటర్స్ వరకు పర్ లీటర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ జీప్ కంపాస్ వచ్చేసి మనకి రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్ లో ఉన్న ప్రైడ్ జీప్ షోరూమ్ నుంచి తీసుకొచ్చి రివ్యూ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ జీప్ కంపాస్ 2024 ఫేస్ లిఫ్ట్ వెహికల్. సో ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం కదా. సో ఇలాంటి ఆటోమొబైల్ పైన లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఎన్టీవీ. దిస్ ఇస్ దీక్షా సిద్, ద మోటార్ గర్ల్. స్టే ట్యూన్డ్.